గుడ్ మార్నింగ్ టు ఆల్. అయితే మనము సిక్స్త్ పార్ట్లో ఉన్నాము. మనం 6వ భాగంలో ఆర్టికల్స్కి సంబంధించి. అయితే 214 ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రాలకు హైకోర్టుల ఏర్పాటు సంబంధించి ఉంటుంది. అలాగే హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డులుగా ఉండడం అనేది 215వ ఆర్టికల్ వచ్చేసి ఉంటుంది. హైకోర్టు నిర్మాణం గురించి 216వ ఆర్టికల్. 217 వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తి నియామకము మరియు పని పరిస్థితుల గురించి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు హైకోర్టుకు వర్తింపజేయడం అనేది 218 ఆర్టికల్ సంబంధించి ఉంటుంది. 219 ఆర్టికల్ వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తుల పదవి ప్రమాణం లేదా ప్రతిజ్ఞకు సంబంధించిన ఆర్టికల్ ఉంటుంది. 220 వచ్చేసి ఆర్టికల్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదవిని అలంకరించిన తర్వాత ఆ వ్యక్తి ఆ హైకోర్టులో తప్ప ఏ ఇతర కోర్టులో వాదించకూడదు అనే దాని గురించి ఉంటుంది. 221 వచ్చేసి న్యాయమూర్తుల జీతభత్యాల ఎంత అనే దాని గురించి ఉంటుంది. 222 ఆర్టికల్ వచ్చేసి న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుండి మరో హైకోర్టుకు బదిలీ గురించి ఉంటుంది. 223 ఆర్టికల్ వచ్చేసి తాత్కాలిక న్యాయమూర్తి ఎలా నియమిస్తారనే దాని గురించి ఉంటుంది. 224 వచ్చేసి అదనపు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం గురించి తెలియజేసేది ఉంటుంది. 224A అనేది ఉంటుంది. అదేంటి అంటే పదవి విరమణ చేసిన న్యాయమూర్తులను హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తులుగా నియామకం చేస్తారు. 225 ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం హైకోర్టుల అధికార పరిధి గురించి తెలియజేస్తుంది. 226 ఆర్టికల్ వచ్చేసి కొన్ని రకాల రిట్లను జారీ చేయడానికి హైకోర్టు గల అధికారాల గురించి తెలియజేస్తుంది. అదే సుప్రీంకోర్టులో అయితే 32 ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేస్తుంది. అవే ఏబిఎస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యోరారీ ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ. అలాగే 227 వచ్చేసి ఇతర న్యాయస్థానాలపై హైకోర్టు అధికారాల గురించి తెలియజేస్తుంది. 228 వచ్చేసి కొన్ని విధానాలను హైకోర్టుకు బదిలీ చేయడం గురించి తెలియజేస్తుంది. 228A రాష్ట్ర శాసనాల యొక్క రాజ్యాంగ మాన్యతను సంబంధించిన ప్రశ్నల పరిష్కారానికి గల ప్రత్యేక నిబంధనలు తొలగించబడినది. 229 హైకోర్టు అధికారాలు మరియు సిబ్బంది వ్యయం ఖర్చుల గురించి తెలియజేస్తుంది. 230 ఆర్టికల్ వచ్చేసి హైకోర్టు అధికార పరిధిలో కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించడం అని ఉంటుంది. అండమాన్ నికోబార్ కానీ వీటన్నిటికీ అంటే మనకు కోల్కతా కొన్ని హైకోర్టులు, ఇప్పుడు లక్షద్వీపులు అవి వచ్చేసి ముంబై దానికి సంబంధించినవి ఉండడం, బెంచ్లు ఉండడం దానికి సంబంధించినవి. 231 హైకోర్టులు ఆర్టికల్స్ వచ్చేసి 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఒక ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు. ఫస్ట్ ఏపీకి తెలంగాణకు అలాగనే ఉండేది. తర్వాత 232 వచ్చేసి అర్థ వివరణ. 233 వచ్చేసి జిల్లా న్యాయమూర్తుల నియామకం. 234 వచ్చేసి జిల్లా న్యాయమూర్తుల